కులం విషయంలో పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీని ఇవాళ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, నేను కులానికి వ్యతిరేకం కాదు, కులాన్ని రాజకీయాల కోసం వాడుకోవడానికి వ్యతిరేకని, నేను కులానికి వ్యతిరేకం కాదు, కులం పేరుతో రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికి వ్యతిరేకని, నేను కులానికి వ్యతిరేకం కాదు, కులాల పేరుతో ప్రజల మధ్య గొడవలు పెట్టడానికి వ్యతిరేకని. ఎవరి కులం మీదైనా వాళ్ళకి అభిమానం ఉంటుంది. ఆ అభిమానం వాళ్ళ ఇంటి లోపల ఉండాలి. బయటకు వచ్చిన తర్వాత మానవత్వం గుర్తు రావాలి, దేశభక్తి గుర్తు రావాలి. ఇది పవన్ కళ్యాణ్ కులం మీద ఇచ్చిన క్లారిటీ. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో తప్పు ఉందని మీరు అనుకుంటున్నారా? నిజానికి కులం విషయంలో పవన్ కళ్యాణ్ ఇలా చెప్పాల్సిన అవసరం 1-2 సార్లు ఎందుకు వస్తుంది అంటే, వైసీపీ వేస్తున్న ఎత్తుగడ. ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుంది? పవన్ కళ్యాణ్ కాపులకు నాయకుడు అనేదాన్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు కూడా, ఏ రాజకీయ పార్టీ అధినేత కూడా ఒక కులం కోసమే నా రాజకీయ పార్టీ, ఒక కులం కోసం మాత్రమే నా రాజకీయ ప్రస్థానం అని చెప్పుకోడు. నిజానికి ఆ నాయకుడికి కులపిచ్చున్నా సరే బయటికి మాత్రం కులపిచ్చి లేనట్టే ఉంటాడు. కులం కోసమే రాజకీయ పార్టీ పెట్టానని, ఈ కులం కోసమే నేను నిలబడతానని ఏ రాజకీయ నాయకుడు ఓపెన్గా చెప్పుకోలేడు. ఇప్పుడు వైసీపీ నాయకుడు అధినేత జగన్మోహన్ రెడ్డి రెడ్డిల కోసమే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టానని చెప్తాడా? చెప్పడు కదా. నా ప్రాణం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంటాడు తప్ప రెడ్డిల కోసం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టానని జగన్ చెప్తాడా? చెప్పడు కదా. అలాగే పవన్ కళ్యాణ్ని కూడా కాపుల కోసం మాత్రమే పరిమితం చేయాలని చూసినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నేను కాపు నాయకుని మాత్రమే కాదు అని చెప్పుకుంటాడు. ఆ మాట చెప్పగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండో ప్లాన్ ఉంది. ఆ రెండో ప్లాన్ ఏంటంటే, ఇగో చూసారా, కాపుల్ని పవన్ కళ్యాణ్ డిజైన్ చేసుకుంటున్నాడు అంటే కాపుల్ని వాడుకొని వదిలేశాడు అనేది క్రియేట్ చేయటం. ఒకవేళ కాపు నాయకుడిని అని పవన్ కళ్యాణ్ చెప్పుకున్నాడు అనుకో, చూసారా ఒక కులానికి మాత్రమే పవన్ కళ్యాణ్ నాయకుడు అని చెప్పేసి మిగతా వర్గాలను జనసేన దూరం చేయటం. 2 ప్లాన్లు. ఒకటి, పవన్ కళ్యాణ్ నాకు కాపులంటే ఇష్టం అని చెప్పుకున్నాను అనుకోండి, మిగతా సామాజిక వర్గాలని పవన్ కళ్యాణ్ దూరం చేయటం. లేదు, నేను ఒక కులానికి సంబంధించిన నాయకుడిని కాదు అని చెప్పాడు అనుకోండి, కాపుల్ని పవన్ కళ్యాణ్ దూరం చేయటం. ఇది వైసీపీ ఎత్తుగడ. అందుకనే కులం విషయంలో పవన్ కళ్యాణ్ 1-2 సార్లు తన వైఖరి ఏంటి అనేది చెప్పుకుంటున్నాడు. మరి పవన్ కళ్యాణ్ చెప్పింది అంటే తప్పు ఉందని మీకు అనిపిస్తుందా? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.